ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఓం శ్రీ మహాలక్ష్మ్యై నమః. ఓం శ్రీ లక్ష్మీనారాయణాయ నమః. మాఘమాస పురాణము 11వ అధ్యాయం. వ్యాఖ్యాత మీ రాధమ్మ. అందరికీ నమస్కారములు. ఈరోజు కథలో మృకండుని జననము గురించి తెలుసుకోబోతూ ఉన్నాము. మరి నిన్నటి కథలో మృగశృంగుని వివాహము ఒక్క సుశీలతోనే కాకుండా ఆవిడ యొక్క స్నేహితురాండ్రు మిగతా ఇద్దరూ కూడా వివాహము మమ్మల్ని కూడా చేసుకోండి అని పట్టుపట్టగా మరి మృగశృంగునికి చేసుకోక తప్పలేదు. జన సందోహం అందరూ కూడా చేసుకోమని ఒత్తిడి చేయటంతో మృగశృంగుడు 3 కన్యలను వివాహము చేసుకొనవలసి వచ్చినది. మరి ఆ తరువాత కథే మనం తెలుసుకోబోతూ ఉన్నాము. మృకండుని జననము. ఈ మృకండు ఇతనికి ఈ 3 భార్యలు చేసుకున్నటువంటి మృగశృంగుని యొక్క కుమారుడుగా పుట్టబోతూ ఉన్నాడు. మరి ఆ ఉత్తమ లక్షణములు కలిగిన స్త్రీలను పెండ్లాడిన మృగశృంగుడు ఎంతో ఆనందంతో వారితో ఆనందముగా జీవించసాగాను. అలా కొంతకాలం జరిగిన పిమ్మట సుశీల అను భార్య గర్భము ధరించి ఒక శుభలగ్నమున కుమారుని కనెను. తన కుమారుడు అన్ని విద్యలయందు గొప్పగా ప్రవీణుడు కావలియునని ఆశ కలవాడై ఈ యొక్క మృగశృంగుడు మృకండు అని నామకరణం చేశాను. మృకండు దినదిన ప్రవర్ధమానుడై తల్లిదండ్రుల ఎడల, బంధుజనుల ఎడల, పెద్దల ఎడ భయభక్తులు కలిగి పెరుగుతూ ఉండెను. 5 సంవత్సరాలు గడిచినవి. మృగశృంగుడు మృకండునకు ఉపనయనం చేసి విద్యనభ్యసించుటకై గురుకులమునకు పంపించినాడు. గురుకులంలో గురువు చెప్పిన సకల శాస్త్రములు నేర్చుకొనుచు సకల లక్షణయుతుడై గురువు యొక్క మన్ననలు పొందుచు యుక్త వయస్సు వచ్చు వరకు చదివి సకల శాస్త్రములయందు ప్రావీణ్యత సంపాదించెను. మృకండు విద్యను పూర్తి చేసుకుని తల్లిదండ్రుల వద్దకు వచ్చిన తరువాత మరికొంతకాలమునకు మరుద్వతి అను కన్యతో వివాహము జరిపించిరి. మరి అప్పటి నుండి మృకండు గృహస్థాశ్రమము స్వీకరించెను. మృగశృంగుని మిగిలిన 2 భార్యలకు కూడా పుత్రులు జన్మించినందున వారికి కూడా అన్ని విద్యలు నేర్పిరి. పెద్దవారలైన తరువాత వారి అందరికీ వివాహములు జరిపించిరి. తన కుటుంబమంతయును మాఘమాసంలో స్నానములు, జపములు, దాన ధర్మములు మరింత నిష్ఠతో జరపవలసినదిగా ప్రోత్సహించెడువాడు మృగశృంగుడు. వారందరూ ఆర్జించుకున్న మాఘమాస ఫల ప్రభావంచే సంసారమునందు ఏ ఇబ్బందియూ లేకుండా ఉండుటే కాకుండా మృగశృంగునకు మనుమలు కూడా కలిగినందున మరింత ఆనందించి తన వంశవృక్షం శాఖోపశాఖలగుచున్నది కదా అని సంతోషించుచు తనకింకా ఏ ఆశలు లేనందున భగవత్ సాన్నిధ్యంనకు పోవలెనని సంకల్పించి తపస్సు చేసుకొనుటకు అడవికి వెళ్ళి తన తపోబలముతో శ్రీ మహావిష్ణువుని ప్రసన్నుణ్ణి చేసుకుని నారాయణుని కృపకు పాత్రుడై వైకుంఠమునికేగెను. విన్నావు కదా భూపాల, మృగశృంగుడు తాను చేసుకున్న మాఘమాస ఫలము వలన తనకు పుత్ర పౌత్రాభివృద్ధి కలుగుటియే కాక బొందితో శ్రీమన్నారాయణుని వెంట వైకుంఠానికి వెళ్ళినాడు. ఇక అతని జ్యేష్ఠ కుమారుడైన మృకండుని యొక్క వృత్తాంతము చెప్పెదను ఆలకింపుము అని వశిష్ఠుల వారు దిలీప మహారాజునకు ఇట్లు వివరించినారు. మరి ఇక్కడ వరకు మనం జరిగిన కథని ఒక్కసారి మననం చేసుకున్నట్లయితే, నిన్నటి కథలో
మృగశృంగుని ముగ్గురు కన్యలతో వివాహం జరిగిన పిమ్మట వారందరూ ఎంతో ఆనందంతో జీవితాన్ని భక్తి సేవలతో భగవంతుణ్ణి ప్రార్థిస్తూ అలా ఉంటూ ఉండటంతో వారికి పుత్రుడు కలిగినాడు. అతని పేరు మృకండు అని నామకరణం చేసెను కదా, అతని పేరు మృకండు. ఆ విధంగా కొన్ని రోజులు గడిచిన పిమ్మట 5 సంవత్సరముల నిండగానే మృకండుడిని గురువు వద్దకు విద్యాభ్యాసానికి పంపించినారు. చదువు సంధ్యలకు పంపించినారు. ఆ తరువాత మృకండు అక్కడ చదువుకుంటూ ఉన్నాడు. 5 సంవత్సరాలు దాటిన తరువాత మాత్రమే వారు విద్యాబుద్ధుల కోసం గురువుగారి దగ్గరకు పంపించారు. ఆ తరువాత ఇక్కడ మిగతా 2 భార్యలకు కూడా వారికి కూడా బిడ్డలు కలిగారు. వారిని కూడా విద్యాబుద్ధులు చెప్పటానికి చదివిస్తూ ఉన్నారు. ఈ విధంగా అలా ఉంటూ ఉండగా ఈ కొంతకాలం అయిన తరువాత ఆ వారు కూడా పెద్దవారైపోయి మృగశృంగునికి కొడుకులు పెద్దవారయిన తర్వాత వారికి వివాహాలు జరిపించిన తర్వాత వారికి కూడా బిడ్డలు కలిగి ఈ మృగశృంగుడు తాత కూడా అయినాడు. అంటే అతనికి మనుమరాళ్ళు మనుమలు కలిగారు. ఈ విధంగా కలుగుతూ వీరందరూ కూడా మాఘమాసంలో స్నానాలు జపాలు తపములు దాన ధర్మములు ఇలా నిష్ఠగా జరుపుతూనే ఉండేవారు. ఎవరి యొక్క ప్రోత్సాహంతో? ఈ మృగశృంగుని యొక్క ప్రోత్సాహంతో అలా చేసేవారు. మరి మృగశృంగుడు తన చిన్నతనం నుంచి కూడా నదీ స్నానాలు, నర్మదా నదీ స్నానాలు, విష్ణునామము జపము చేయటం, తపస్సు చేయటం, మరి ఇట్లా తన జీవితం అంతా కూడా తపస్సులు ఇటువంటి ధర్మంగా జీవించటమే అలవాటు పడినవాడు మృగశృంగుడు. మరి వివాహం జరిగిన పిమ్మట కూడా అతను తన భార్యల్ని తన బిడ్డల్ని కూడా అలాగే భక్తి శ్రద్ధలతో భగవంతుని ప్రార్థిస్తూ ఉండమని, ముఖ్యంగా అతి ముఖ్యంగా ఈ మాఘమాసంలో స్నానము, నదీ స్నానము, విష్ణు భక్తి ఇవన్నీ కూడా ఈ యొక్క మృగశృంగుడు ఎంతో ప్రోత్సహించి కుటుంబాన్ని భక్తిపరంగా ముందుకు తీసుకువెళ్ళటంలో కృతకృత్యుడైనాడు. అందరూ కూడా తన సంతానం అంతా కూడా చక్కగా విష్ణునామాన్ని జపిస్తూ నదీ స్నానాలు చేస్తూ తెల్లవారుజామునే స్నానం చేస్తూ ఆ భగవంతుని పూజిస్తూ అలా కుటుంబం అంతా గడిపి ఆ నారాయణుని యొక్క కృపకు పాత్రులైనారు. కొన్ని సంవత్సరముల తర్వాత మనమళ్ళు కూడా పుట్టిన తర్వాత తన వంశవృక్షం శాఖోపశాఖలగుచున్నది కదా అని ఆ మృగశృంగుడు ఏం చేశాడంటే అతనికి ఎంతో సంతోషం కలిగిన తర్వాత ఇక నా వంశవృక్షానికి అంతా బాగానే ఉంది ఆ విష్ణుమూర్తి దయవలన అని ఇక నాకు ఇంకా ఏ ఆశలు లేవు కనుక నేను భగవత్ సాన్నిధ్యానికి వెళ్ళిపోతాను తపస్సు అని తపస్సు చేసుకోవటం కోసం అందరికీ తెలియపరిచి అడవికి వెళ్ళి తన తపోబలంతో శ్రీ మహావిష్ణువుని ప్రసన్నం చేసుకుంటాడు. అనగా తపస్సు చేసిన తర్వాత శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమయ్యి ఏమి నాయన ఏమి కావాలి అని అడుగుతాడనమాట. అడిగితే నాయన నీతో పాటు వైకుంఠానికి వచ్చేస్తాను, ఇక నాకు ఈ భూమి మీద ఇంకా వేరే బాధ్యతలన్నీ అయిపోయినాయి, ఇక నువ్వే నాకు దిక్కు, నీ వద్దనే నేను వైకుంఠంలోనే ఉంటాను అని ఆ మృగశృంగుడు ఆ శ్రీమన్నారాయణునికి చెప్పగా నారాయణుడు అనుగ్రహించాడు. ఆ విధంగా బొందితోనే శ్రీమన్నారాయణ వెంట వైకుంఠానికి వెళ్ళిపోయాడు. బొందితో అంటే ఇక్కడ అర్థం ఏంటంటే సశరీరంతోనే వెళ్ళిపోయాడు. అందరూ కూడా సకల మానవాళి బొందిలేని జీవితో ఆత్మతో పైకి వెళతారు కదా, అంటే శరీర రహితంగా పైకి వెళతారు. కానీ ఇతను శరీరంతోనే సశరీరంతోనే పైకి వెళ్ళాడు. ఇక ఆ విధంగా మృగశృంగుడు జీవితం అంతా భక్తిపూర్వకంగా గడిచి ఒక పద్ధతిగా సాగిపోవగా ఇక అతని జ్యేష్ఠ కుమారుడు మృకండుని యొక్క జీవితాన్ని పరిశీలిస్తూ మిగతా కథ జరగబోతూ ఉన్నది. మరి ఆ మృకండుని గురించి మనం తెలుసుకోబోతున్నాము. మరి ఈ కథ అంతా ఎవరు చెప్తున్నారు అని మనం ముందు అనుకున్నాము. వశిష్ఠ ముని దిలీప మహారాజుకి ఈ కథని చెప్తూ ఉన్నారు.
మరి ఈ మృగశృంగుడు అడవిలోకి వెళ్ళిపోయిన నాటి నుంచి ఈ జ్యేష్ఠపుత్రుడు ఉన్నాడు కదండి, మృగశృంగుడు పెద్ద కొడుకు, సుశీల యొక్క కొడుకు, అతని సంసార భారమంతా మోసి గృహమునందు ఏ అశాంతి లేకుండా చూస్తూ ఉన్నాడట. మృగశృంగుని తర్వాత ఇక మృకండుడే ఇంటి పెద్ద. అలా ఉండగా ఆయనకు ఒక విచారం పీడిస్తూ ఉండేదంట. అదేమిటంటే, తాను వివాహమాడి చాలా కాలం గడిచినా కూడా సంతానం కలగలేదట. అందుచేత అతను లోపలే బాధపడుతూ వేదన పడుతూ కన్నీటితో అతను జీవితం గడుపుతూ ఉండేవాడట, ఎవ్వరు లేనప్పుడు. అయ్యో నాకు బిడ్డలు కలగలేదు అని. ఈ విధంగా ఒకరోజు అలా జరుగుతూ ఉండగా, ఒకరోజు కాశీ మహాపుణ్యక్షేత్రం ఉంది కదండి, ఆ మహాశివుడు చిదానందుడు సర్వకాల సర్వావస్థలయందు ఉండేవాడు శివుడు, సదాశివుడు. ఆ సదాశివుడి యొక్క క్షేత్రము, శివక్షేత్రము ఉంది కదండి, కాశీ మహాపుణ్యక్షేత్రం. సాంబశివునికి ప్రత్యక్ష నిలయం, అక్కడే ఉంటాడట సాంబశివుడు ఎక్కువ. మరి అటువంటి వారణాసిని చూసినంత మాత్రము చేతనే సకల కోరికలు నెరవేరుతాయనే కదా మన పెద్దలందరూ ఇక్కడెక్కడ నుంచో వెళ్ళేవారు కాశీకి పురాతనంలో. అలా అనేక మంది కాశీ విశ్వనాథుని దర్శనం చేసుకొని వారి యొక్క కోరికలను నెరవేర్చుకునేవారు కదా. అందువల్ల నేను కూడా నా కుటుంబ సమేతంగా అక్కడికి వెళ్ళి ఆ యొక్క పరమశివుణ్ణి ప్రార్థిస్తాను అని అనుకొని ఇతను ఈ యొక్క మృగశృంగుని యొక్క కుమారుడు బయలుదేరాడు. ఇక్కడికి కాశీకి వెళ్ళిన తర్వాత ఆ మార్గమధ్యంలో అనేక క్రూర మృగాలు ఎన్నో ఉన్నాయట అక్కడ. ఆ దారిలో క్రిమి కీటకాల ప్రమాదము నుండి అతి కష్టముగా తప్పించుకొని కుటుంబ సహితముగా కాశీకి వెళ్ళారడట. మొత్తం తన కుటుంబం మొత్తంతో కాశీకి వెళ్ళారు. ఇలా కాశీ పట్టణమును ఆనుకొని పవిత్ర గంగానది తన విశాల బాహువులను చాచి ప్రశాంతముగా ప్రవహిస్తూ ఉన్నదట. మృకండు పరివార సహితముగా ప్రసిద్ధి చెందిన మణికర్ణికా ఘట్టమున కాలకృత్యాది స్నాన విధులు నెరవేర్చుకుని విశ్వనాథుని మందిరమునకు బయలుదేరి వెళ్ళారట. అక్కడ మణికర్ణికా ఘట్టం అది చాలా ముఖ్యమైనది కదండి. అక్కడ స్నానాదులు అన్నీ కానిచ్చుకొని ఆలయంలోనికి వెళ్ళాడట. ఆలయంలోనికి వెళ్ళగానే మృకండునకు ఎక్కడ లేని ఆనందము, సంతోషము కలిగి పరమానంద భరితుడైపోయాడట. తన జన్మ తరించనని తాను కైలాసమందున్నట్లు తలచి విశ్వేశ్వరుని భక్తి శ్రద్ధలతో ప్రార్థించినట్లు. ఎప్పుడైతే వెళ్ళిపోయాడో కాశీ లోపలికి, ఆ మందిరంలోనికి, ఆ కాశీ విశ్వనాథుని మందిరంలోనికి ఎప్పుడు బయలుదేరి వెళ్ళాడో అప్పుడు అలా అతనికి ఆనందం కలిగి తను కూడా ఆ యొక్క విశ్వేశ్వరుడితో పాటు కైలాసంలోనే ఉన్నట్లుగా అతనికి అనిపించి ఎంతో భక్తిగా ప్రార్థించాడట. ఈ విధంగా కుటుంబ సమేతముగా మృకండు కాశీ విశ్వేశ్వరుని ధ్యానించి ఒక లింగమును ప్రతిష్ఠించి దానికి మృకండేశ్వర మహాలింగమని నామకరణం చేశారట. ఈ విధంగా అతను మృకండేశ్వర మహాలింగమని నామకరణం చేసిన తరువాత దానికి ఎదురుగానే తన భార్య పేర మరొక లింగమును ప్రతిష్ఠించాను. ఆ విధంగా 1 సంవత్సర కాలమంతా కూడా వారు భార్యాభర్తలిద్దరూ కూడా ఆ కాశీ విశ్వేశ్వరుని సన్నిధానమందు అలా ఉందామని అనుకున్నారట. ఉంటూ ఒక దినమున మృకండుని 3 తల్లుల పవిత్ర గంగానదిలో స్నానమాచరించి విశ్వేశ్వరుని పూజించుచుండగా వెంటనే తెలివి తప్పి ప్రాణములు విడిచిరి. ఆ తరువాత మృకండు చాలా కాలము దుఃఖించెను.
విధిని ఎవ్వరూ తప్పించలేరు కదా. అయినా ఈశ్వరుని ధ్యానించుచు ప్రాణములను విడిచిరి కదా. చనిపోయిన ముగ్గురు తల్లులకు మృకండు యథావిధిగా దహన సంస్కారములు కావించి మాతృరుణమును తీర్చుకున్నాడు. మృకండునకు ఎంత కాలమునకును సంతానము కలుగనందున కాశీక్షేత్రమునకు వచ్చినాడు కదా. సంతానం కొరకు భార్యా సమేతుడై విశ్వనాథుని కూర్చి తపస్సు చేసినాడట. మరి అనేక దాన ధర్మములు చేశాడు తండ్రి వల్లనే. అతని తపస్సుకు మెచ్చిన ఆ మహాతల్లి పార్వతీదేవి, ఆ పరమేశ్వరుడు ప్రత్యక్షమైనారు. మృకండునకు అతని భార్య మరుద్వతికి అమితానందం కలిగి ఆ పరమేశ్వరుని అనేక విధముల స్తుతించగా ఆ మహాశివుడు వారికి వరములనొసగెను. ఆ వరములనొసగే ముందు ఆయన ఏం చెప్పారో, ఏమి అడిగారో విందాం ఒక్కసారి. మహాముని, మీ భక్తికి ఎంతయో సంతసించిన వారం. మీరు చేయు తపస్సు మమ్మెంతగానో ఆకర్షించినది. మీ నిష్కళంక భక్తికి మెచ్చి మీ యొక్క కోర్కెలను తీర్చడానికి మేము వచ్చాము. కనుక మీ అభీష్టము చెప్పండి అని అన్నారట. అంత మృకండు నమస్కరించి, మహాదేవ, తల్లి అన్నపూర్ణ, మీకు ఇవే మా యొక్క నమస్కృతులు. లోకరక్షక, మీ దయవలన నాకు సలక్షణమైనటువంటి భార్య, సౌందర్య సుకుమారవతియగు నా భార్య లభించినందునకు నేను మిమ్ము ధ్యానించుచు ఆమెతో ఆనందముగా కాలం గడుపుచూ ఉన్నాను. కానీ ఎంతకాలమైనను మాకు సంతానము కలుగనందువల్ల మేము బాధతో కృంగి కృషించుచున్నాము. సంతానం లేని వారికి ఉత్తమ గతులు లేవు కదా. కనుక మాకు పుత్ర సంతానం ప్రసాదించండి అని ప్రార్థిస్తూ ఉన్నాను అని పార్వతీ పరమేశ్వర్లకు అతను విన్నవించాడట. మరి మృకండుని దీనాలాపము ఆలకించి ఆ యొక్క పరమేశ్వరుడు, ఆ త్రినేత్రుడు ఇలా చెప్పాడట. ఓ మునిసత్తమా, నీ మనోభీష్టము నెరవేరుతుంది. కానీ ఒక్క నియమమున్నది. బ్రతికియున్నంత వరకు వైధవ్యముతో ఉండు పుత్రిక కావలియునా, లేక అల్పాయుష్కుడగు పుత్రుడు కావలియునా అని ప్రశ్నించారు. మరి మృకండునకు ఆశ్చర్యము కలిగినది. ఆ పరమశివుని మాటలకు ఆలోచనలో ఏమి జవాబు చెప్పాలో అర్థము కాక చాలాసేపు ఆలోచించి, ఓ శశిధర, నన్ను పరీక్షింపనించితివా? నాకు జ్ఞానోదయమైనది మొదలు నేటి వరకు మీ ధ్యానమునే చేస్తున్నానే. ఇంతకాలము నేను సేవిస్తున్నప్పుడు నాకు ఏమి చెప్పవలెనో కూడా నాకు అర్థం కావటం లేదు. అయినను కలకాలము వైధవ్యముతో కృంగి కృషించే పుత్రిక కన్నా అల్పాయుష్కుడకు పుత్రరత్నమునే ప్రసాదింపుము అని చెప్పాడట. మరి త్రిశూలధారి వరం అలాగే అటులనే అగుగాక అని వరమిచ్చి పార్వతీ సమేతంగా అంతర్ధానం అయిపోయారట. ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహమున ఒక శుభముహూర్తమున అతనికి ఒక పుత్రుడు కలిగెను. ఆ మృకండు పుత్ర సంతానము కలిగినని అనేక మంది ఋషి సత్తములు ఆ బాలుని చూడవచ్చిరి. వ్యాస మహర్షి కూడా వచ్చి ఆ బిడ్డకు జాత కర్మ చేసి మార్కండేయుడని నామకరణం చేసి వెడలెను. ఓ దిలీప మహారాజా, పరమ పూజ్యుడును భాగవతోత్తముడును అగు మృకండు పరమేశ్వరుని మెప్పించి వారి దయకు పాత్రుడై సుపుత్రుని పొందెను అని ఈ విధంగా ఆ యొక్క వశిష్ఠ మహాముని ఆ మహారాజుకి ఈ కథనంతా కూడా చెప్పాను. మనకి ఈ కథలో ఇప్పటి వరకు జరిగినవి అతి ముఖ్యమైన ఘట్టములు మనం ఒక్కసారి ఆలోచించిన, అతను యొక్క తండ్రి, మృకండు యొక్క తండ్రి వైకుంఠానికి వెళ్ళిపోయాడు కదా. వెళ్ళిపోయిన తర్వాత ఈ మృకండు ఇంటి అంతటికి అతనే పెద్దగా ఉన్నాడు. తండ్రి వైకుంఠానికి వెళ్ళిపోయాక ముగ్గురు తల్లులు ఉన్నారు కదండి. ఆ ముగ్గురు తల్లుల్ని
సుశీల ఆవిడ అతని యొక్క మ్, మామూలు అతని యొక్క జననం ఇచ్చిన తల్లి. మిగతా ఇద్దరు కూడా తల్లులే కదా, ముగ్గురిని వివాహం చేసుకున్నాడు కదా. ఆ విధంగా ఆ ముగ్గురు తల్లులను, ఆ, పిల్లలను అందరినీ కూడా చూస్తూ ఆ యొక్క భక్తి వ్యవహారం అన్నీ కూడా ఈ మృకండుడే ఇక అంతా చూస్తూ ఉన్నాడు. ఆ విధంగా ఇంటి పెద్దగా ఉంటూ ఆనందంగా ఉన్నారు. కానీ వారికి బిడ్డలు కలగపోవడంతో అతడు తన ముగ్గురు తల్లుల్ని తీసుకొని, భార్యని, అనుకూలవతి అయినటువంటి భార్యని తీసుకొని కాశీ పట్టణానికి బయలుదేరాడు. మరి బయలుదేరిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ స్నానపానాదులు ముగించుకొని కుటుంబ సమేతంగా ఆ కాశీ విశ్వనాథుని ఆలయంలోకి ప్రవేశించాక ఎంతో ఆనందం పొంది భార్యాభర్తలిద్దరూ చెరొక లింగాన్ని అక్కడ ప్రతిష్ఠించి దానికి మృకండేశ్వర మహాలింగం అని నామకరణం చేశారు కదా. అలా చేసిన తర్వాత 1 సంవత్సర కాలం అక్కడే ఉందామని అనుకొని గడుపుతూ ఉన్నారు. ఒకరోజు మరి ముగ్గురు తల్లులు కూడా, అతని యొక్క ముగ్గురు తల్లులు పవిత్ర గంగానదిలో స్నానమాచరించి ఆ విశ్వేశ్వరుని పూజించుచుండగా తెలివి తప్పి ప్రాణాలు విడిచిరి. మరి చూడండి, ఆ యొక్క మృగశృంగుని భార్యలు ముగ్గురు కూడా, సుశీల మిగతా ఆమె ఇద్దరి స్నేహితురాండ్రు కదా, వారు ముగ్గురు భార్యలు కూడా మరి ఆ వారు పుణ్యాత్ములు కాబట్టే ఆ కాశీలో మరి ఆ విశ్వనాథుని ఎదురుగా గంగానదిలో స్నానమాచరించి పూజ చేస్తూ ఉండగా, ఆ మహాలింగానికి పూజ చేస్తూ ఉండగా తెలివి తప్పి చనిపోయారు. మరి ఎంత పుణ్యకరమైనటువంటి ఆశీస్సులు కదా ఆ యొక్క పరమాత్ముడివి. ఆ విధంగా ఆ ముగ్గురు తల్లులు చనిపోతే చాలా కాలం అతను బాధపడి చేసేదేమీ లేదు కదా అని, జరిగింది మంచిదే కదా, వారు భగవంతుని సన్నిధిలో ప్రాణాలు విడిచారు, వారు పుణ్యలోకాలకి వెళతారు అని ఆనందించాలి అనుకుంటూ మాతృ రుణాన్ని తీర్చుకోవటం కొరకు అన్ని కార్యక్రమాలు, దహన సంస్కారాలు, ప్రతి కార్యక్రమం కూడా సజావుగా సాగించి ఆ తరువాత భార్యతో పాటు తపస్సు చేశాడనమాట బిడ్డల కోసం. చేస్తే అప్పుడు ఆ యొక్క కాశీ విశ్వనాథుడు, ఆ మహాతల్లి పార్వతీదేవి ప్రత్యక్షమై, ఏమి కావాలి చెప్పండి, మీ స్థుతి మాకు ఆనందకరంగా ఉన్నది, మీ తపస్సుకు మెచ్చాము అని వారిద్దరూ వారి కళ్ళ ముందు ప్రత్యక్షమైతే ఇక ఈ భార్యాభర్తల ఆనందానికి అవధులు లేవు. అవధులు లేకపోతే బిడ్డలుని ఇవ్వమని అడిగారు. అడిగితే అప్పుడు ఆ శివయ్య ఏం చెప్పాడు, నీకు అల్పాయుష్కుతో ఉండే పుత్రుడు కావాలా, కుమారుడు కావాలా, లేకపోతే విధవలాగా ఉండే జీవితాంతం నీ కళ్ళ ముందు ఉండే కూతురు కావాలా అని అడిగాడు. అడిగితే అప్పుడు అతను ఏమంటాడు, కలకాలం ఆ విధంగా దుఃఖితురాలైన కూతురు కన్నా, అట్ట భర్త లేకుండా అలా ఉండే కూతురు కన్నా నాకు పుత్రుడినే ఇవ్వు నాయన, అల్పాయుష్కుడైన పుత్రుడినే ఇవ్వు అని అడుగుతాడనమాట. అడిగితే అలా ప్రార్థించగానే వారి యొక్క ఆలాపము ఆలకించి ఆ శివుడు, ఆ పార్వతి అనుగ్రహించి ఆ త్రిశూలధారి అంతర్ధానమైపోతాడు. కొన్ని రోజులకి ఒక మంచి ముహూర్తమున, శుభముహూర్తమున ఆవిడ పుత్రుని కంటుంది. అతనికి మృకండునకు పుత్రుడు పేరు ఏమిటి అంటే, ఆ పరమ పూజ్యుడైన భాగవతోత్తముడు అగు మృకండు పరమేశ్వరుని ముప్పించి వారికి దయాపాత్రుడై ఆ సుపుత్రుడు పేరు మార్కండేయుడు. మనం మార్కండేయుడు గురించి ఎన్నో కథలు విన్నాం, చాలా కథలు విన్నాం. మరి ఆ కథలు మనం తెలుసుకోబోతూ ఉన్నాం. మరి ఆ మార్కండేయుని కథ మరుసటి రోజున తెలుసుకోవడానికి మరి మనం ఎంతో పుణ్యాత్ములమై ఉన్నాము. రేపటి రోజున మనం ఆ మార్కండేయుల వారి కథని తెలుసుకుందాము. మరి ఇతనికి మార్కండేయులు ఇలా బాలుడు పుట్టాడు అని ఎక్కడెక్కడ వారో ఈ మృకండునికి పుత్ర సంతానం కలిగిందని ఎంతోమంది ఋషులు ఆ బాలుని చూడటానికి వచ్చారట. అంటే మార్కండేయుడు కదా, మరి ఆ పుట్టుకతోనే ఆ యొక్క ప్రభావము, అద్భుతమైనటువంటి ప్రభావము. మరి ఆ వ్యాస మహర్షి, విష్ణువే మరో రూపంగా పుట్టాడు వ్యాసుడుగా అని మనం అనుకుంటాం కదా. మరి అటువంటి వ్యాస మహర్షి కూడా వచ్చి
ఆ బిడ్డకు జాతకర్మలన్నీ చేసి నామకరణం చేసింది వ్యాస మహర్షేనండి. మార్కండేయుడు అని నామకరణం చేసింది వ్యాస మహర్షి. మరి ఈ మార్కండేయుడి యొక్క కథను మనం రేపటి రోజున తెలుసుకుందాం. మరి ఆ యొక్క శివపార్వతుల్ని దర్శించుకుంటూ ఆ శివపార్వతులను దర్శించుకుంటూ మనం శ్రీ మహాలక్ష్మి, ఆ శ్రీ మహావిష్ణువుని దర్శనం కూడా చేసుకొని ముందు రోజుకు ప్రయాణం చేద్దాం. మరి ఆ శ్రీ మహాలక్ష్మి మనందరినీ కరుణించాలని, ఆవిడ యొక్క కరుణా కటాక్ష వీక్షణాలు కలిగి మన అందరి జీవితాలు ఉద్ధరింపబడాలని, సకల కళ్యాణములు జరిగి అందరి జీవితాలు అత్యున్నతంగా ముందుకు సాగాలని ఆ భగవంతుని కోరుకుంటూ రేపటి రోజుకి ప్రయాణిద్దాం. ఆత్మబంధువులకు నమస్కారములు.